హలో! ఈ స్క్రీన్ కార్డ్ స్టార్టప్ పంచ్ ఈవీ 2026 ఫేస్ లిఫ్ట్ కోసం తీసుకున్నాను. ఇది బోత్ అడ్వెంచర్, స్మార్ట్ ప్లస్ వేరియంట్‌కి కంపాటబుల్ అవుతుంది. ఇందులో 4 స్క్రీన్ కార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ మనం ఏసీ ప్యానెల్ ఇన్‌స్టాల్ చేసి చూద్దాము. దీనికి బ్యాక్ సైడ్ స్టిక్కర్ వస్తుంది. స్టిక్కర్ తీసేసి 4 కార్నర్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇలా బబుల్స్ స్క్వీజర్ వస్తుంది. ఆ స్క్వీజర్‌తో స్క్వీజ్ చేసుకుంటూ వెళ్తుంటే బబుల్స్ అన్నీ పోతాయి. చిన్న చిన్న బబుల్స్ పైనొచ్చే బ్లూ స్టిక్కర్ ఏంటంటే బబుల్స్ పోయినట్టు అనిపిస్తే పైన స్టిక్కర్ తీసేయాలి. పైన బ్లూ స్టిక్కర్ అదనమాట. ఈ బ్లూ స్టిక్కర్ ఎందుకంటే మనం స్క్వీజ్ చేస్తుంటే స్క్రాచెస్ పడకుండా ఈ బ్లూ స్టిక్కర్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్‌కి స్క్రీన్ కార్డ్ ఇన్‌స్టాల్ చేసి చూద్దాము. దీంట్లో వెట్ వైపు, డ్రై వైపు ఒక క్లాత్ వచ్చింది. డస్ట్ తీసేసిన తర్వాత వెట్ వైప్‌తో ఒకసారి అనేసేసి డ్రై వైప్‌తో అన్న తర్వాత సేమ్ ఇందాకట్లాగే స్టిక్కర్ తీసేసేసి కార్నర్ టు కార్నర్ చెక్ చేసుకొని స్టిక్ చేయాలి. స్టిక్ చేసిన తర్వాత బబుల్ స్క్వీజ్ చేయడమే ఇందాకట్లాగే. ఇది ఆల్మోస్ట్ 1 మంత్ క్వాలిటీ చెక్ చేశాకే నేను పెడుతున్నాను. ఇది స్క్రాచ్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్, హై టచ్ సెన్సిటివిటీ ఉంటుంది. ఇది బబుల్ ఫ్రీ ఇన్‌స్టలేషన్ అనమాట. వేరే ఎవరితో ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మనమే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది అయిపోయాక నెక్స్ట్ వచ్చేసేసి డిజిటల్ స్టీరింగ్ స్క్రీన్ కార్డ్. ఇందులో వచ్చినవి మనం కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే చాలా నీట్‌గా వస్తుంది. ఇందులో డ్రై వైప్స్ ఇచ్చారు, వెట్ వైప్స్ ఇచ్చారు. నేను అన్నిటికి ఒకటే యూజ్ చేస్తున్నాను అనుకోకండి. నేను 4 స్క్రీన్ కార్డ్స్ ఆర్డర్ పెడితే 4+4 అంటే డ్రై వైప్స్ 4, వెట్ వైప్స్ 4 ఇచ్చారు. దాంతోపాటు స్క్వీజర్ మాత్రం ఒకటే ఇచ్చారు. ఒక చిన్న డస్ట్ క్లాత్ కూడా ఇచ్చారు. డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవడానికి. ఇదంతా కాదు గానీ మన కార్‌కి మనం ఇన్‌స్టాల్ చేసుకుంటుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. నాకే ఇలా అనిపిస్తదా ఏంటో తెలీదు కానీ, మీరు కూడా ఎవరైనా ఇలా ఫీల్ అవుతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్ కార్డ్. ఇది ఇన్‌స్టాల్ చేయడమే కొద్దిగా టఫ్ అనిపించింది. చాలా జాగ్రత్తగా, చాలా టైం పట్టింది దీన్ని ఒక్కదాన్ని ఇన్‌స్టాల్ చేయడానికి. ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ దీని మీదే స్పెండ్ చేశాను. అన్ని స్క్రీన్ కార్డ్స్ అయితే బాగొచ్చాయి. 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఈ రివ్యూ పెడుతున్నా కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నాదొచ్చేసి అడ్వెంచర్ మోడలు. ఈ స్క్రీన్ కార్డ్స్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ మోడల్స్ కంపాటబుల్. కానీ నేను ఎంపోర్డ్ ఎస్ మోడల్ కంపాటబుల్ అయ్యే స్క్రీన్ కార్డ్స్ కూడా నేను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మీకేమైనా కార్ యాక్సెసరీస్ రిలేటెడ్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. రివ్యూ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.